ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दरं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం। శ్రీమద్ రామాయణ రసవాహినిలో బాలకాండంలో ఈరోజు 71 నుండి 77వ సర్గ వరకు చూద్దాము. దీనితో బాలకాండము సమాప్తమవుతుంది. దశరథ మహారాజు తన యొక్క వంశ వర్ణన, వివాహానికి ముందు వారి ఆచారం ప్రకారము సూర్యవంశరాజుల యొక్క వర్ణనను చెప్పమని వశిష్ఠ మహామునికి చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశం గురించి అంతా కూడా సవివరంగా జనకుడికి తెలియచేస్తారు. అప్పుడు ఆ విషయం అంతా విన్న తరువాత జనక మహారాజు, మా వంశం గురించి కూడా చెబుతున్నాను వినండి. మాకు పూర్వీకుడు నిమి అనే చక్రవర్తి, ఆ నిమి అనే చక్రవర్తి యొక్క కొడుకు మిథి చక్రవర్తి. మిథి చక్రవర్తి ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఈయన యొక్క కుమారుడు పేరు కూడా జనకుడే. అతనిని మొదటి జనకుడు అంటారు. అతని కుమారుడు ఉదావసువు. ఉదావసువు కొడుకు నందివర్ధనుడు. నందివర్ధనుని యొక్క కొడుకు సుకేతువు. సుకేతువు యొక్క కొడుకు దేవరాతుడు. ఈ దేవరాతునికే ఈ శివధనస్సు ఇవ్వబడుతుంది. అంతకుముందు మనం చూసాము. ఈ దేవరాతునికి బృహద్రథుడు అనే కొడుకు ఉంటాడు. ఈ బృహద్రథుడు యొక్క కొడుకు సధృతి. ఈ సధృతి యొక్క కొడుకు దుష్టకేతువు. దుష్టకేతువు యొక్క కొడుకు హర్యశ్వుడు. హర్యశ్వుని కొడుకు మరుడు. మరుని కొడుకు ప్రతింధకుడు. ప్రతింధకుని కొడుకు కీర్తిరథుడు. కీర్తిరథుని యొక్క కొడుకు దేవమేఢుడు. దేవమేఢుని కొడుకు విబుధుడు. విబుధుని యొక్క కొడుకు మహీద్రకుడు. మహీద్రకుని యొక్క కొడుకు కీర్తిరాతుడు. కీర్తిరాతుని కొడుకు మహారోముడు. మహారోముని కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముని యొక్క కుమారుడు హ్రస్వరోముడు. ఈ హ్రస్వరోమునికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారుల్లో మొదటివాడే నేను. నన్ను కూడా జనకుడు అంటారు. 2వ కుమారుడు నా తమ్ముడు కుశధ్వజుడు. ఈ హ్రస్వరోమ మహారాజు నా తండ్రి నాకు పట్టాభిషేకం చేసి నా తమ్ముడి యొక్క భారమంతా నాపైనే ఉంచి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. నేను నా తండ్రి యొక్క ఆజ్ఞను పాలిస్తూ నా తమ్ముడిని చక్కగా చూసుకుంటూ నేను ధర్మానుసారంగా రాజ్యాన్ని పాలిస్తూ వచ్చాను. కొంతకాలానికి ఈ సాంకాశ్యపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుధన్వుడు మిథిలపైకి దండెత్తి వచ్చాడు. అతని దండెత్తి రావడానికి కారణం ఏమిటంటే, నా దగ్గర ఉన్నటువంటి శివధనస్సును అతను అడిగాడు. అలాగే నా సీతను వివాహం చేసుకోవాలని కోరాడు. నేను దానికి ఒప్పుకోకపోవడంతో అతను యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో నేను అతన్ని వధించి ఆ సాంకాశ్యపురానికి నా తమ్ముడైనటువంటి కుశధ్వజని రాజుగా చేశాను. ఇప్పుడు నా పుత్రిక అయిన సీతను నేను రామునికి ఇస్తాను. అలాగే కుశధ్వజుని కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికి ఇస్తాను. నేను ఎంతో ఆనందంగా వీళ్లను నేను రామలక్ష్మణులకు ఇస్తున్నాను. ముందుగా మీరు ఈ వివాహం జరిగే ముందు రామలక్ష్మణుల చేత గోదానం చేయించండి. దశరథ మహారాజుతో జనక మహారాజు చెప్తారనమాట. ఆ మాటలు విన్న తర్వాత ఈ వశిష్ఠ మహర్షి అండ్ విశ్వామిత్ర మహర్షి ఇద్దరూ కూడా ఆ 2 రాజులతో కూడా ఈ విధంగా అంటారనమాట. ఏమిటంటే అది ఈ ఇక్ష్వాకు వంశము తరువాత ఈ విదేహ వంశము కూడా ఒకటయ్యాయి. ఈ 2 వంశాల యొక్క గొప్పతనం అసలు మనం ఎవరు కూడా వర్ణించలేము. మీ ఇద్దరివి కూడా చాలా గొప్ప వంశాలు. ఈ రాముడికి సీత, లక్ష్మణునికి ఊర్మిళ కూడా చాలా చక్కగా సరిపోయారు. చాలా చక్కగా ఉన్నారు ఈ 2 జంటలు కూడా. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరొక ఆలోచన నేను వశిష్ఠ మహర్షి కలిసి చేశామని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. అదేమిటంటే, నీ తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు కదా, అతనికి ఇంకా 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు మాండవి, శృతకీర్తి. వాళ్ళిద్దరినీ కూడా దశరథ మహారాజు మిగిలిన 2 పుత్రులకు ఇస్తే బాగుంటుందని అనిపిస్తున్నది భరత శత్రుఘ్నులకు. భరతుడు చాలా బుద్ధిశాలి, శత్రుఘ్నుడు చాలా పరాక్రమవంతుడు.
సో ఈ ఇద్దరు కుమార్తెలను కూడా ఈ దశరథుని మిగిలిన ఇద్దరు కుమారులకి ఇస్తే చక్కగా మీ వంశం నుంచి 4 అమ్మాయిల్ని ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో ఈ 4 అబ్బాయిలకి ఇచ్చినట్లుంటుంది. ఇది మా కోరిక, దీనిని మీరు అంగీకరించాలి అంటే అప్పుడు జనక మహారాజు ఎంతో ఆనందంతో నిజంగా మా వంశం ఈరోజు ధన్యమైంది, తప్పకుండా నా సోదరుని యొక్క కుమార్తెలు ఈ మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేద్దాము, అది మాకు పరమ సౌభాగ్యంగా భావిస్తున్నాము అని చెప్పి ఒకే ముహూర్తంలో వీరికి మనం వివాహం నిశ్చయిద్దాము అని చెప్తారు. అప్పుడు జనక మహారాజు ఎంతో వినయంతో అంటారనమాట, నేను మీకు శిష్యులు లాంటి వాడిని, మీరిద్దరూ కూడా విశ్వామిత్ర వశిష్ఠ మహర్షుల్ని ఇద్దరిని ఉద్దేశించి చెప్తారు, మీరిద్దరూ కూడా ఈ యొక్క నా సింహాసనాన్ని తర్వాత దశరథుని యొక్క సింహాసనాన్ని ఈ కుశధ్వజుని యొక్క సింహాసనాన్ని కూడా మీరే స్వీకరించి మాతో మీరు పనులు చేయించుకోండి అంటే అప్పటి రాజులు మహర్షులకు ఎటువంటి విలువనిచ్చేవారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే దశరథ మహారాజు కూడా మిథిలా నగరంపై సర్వాధికారాలు ఏర్పడ్డాయి, ఇప్పుడు నాకు కూడా అయోధ్యపై అధికారం ఏర్పడింది అని చెప్పి చాలా వినయంగా మాట్లాడతారు జనక మహారాజు. అప్పుడు దశరథ మహారాజు ఎంతో ఆనందంతో, నిజంగా మీ యొక్క సద్గుణాలు ఇలాగని నేను చెప్పలేను, వర్ణించి చెప్పలేను, మీరు ఎంతోమంది రాజులకు ఋషులకు కూడా సత్కారాలు చేశారు, పూజలు చేశారు, ఈ విధంగా పూజలు చేసి వారి యొక్క మంచి గుణాలన్నీ కూడా మీరు అలవరుచుకున్నారు అని చెప్పి జనక మహారాజుని ప్రశంసించి ఇప్పుడు నేను నా విడిది గృహానికి వెళ్తున్నాను, కొన్ని కర్మానుష్ఠానాలు చేయవలసి ఉంది అని చెప్పి ఆయన దశరథ మహారాజు వెళ్తారు. వెళ్ళి ఉదయాన్నే లేచి అక్కడ చేయవలసినటువంటి వ్రతాలు ఇవన్నీ కూడా చేయించి ఒక్కొక్క పుత్రునితో 1,00,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేయిస్తారనమాట. ఈ విధంగా దశరథ మహారాజు ఈ గోదాన వ్రతాన్ని చేయించిన తరువాత కైకేయ మహారాజు యొక్క కుమారుడు యుధాజిత్తు హఠాత్తుగా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి దశరథునితో అంటాడు, మా నాన్నగారు అంటే కైకేయి తండ్రి, మా నాన్నగారు మీ క్షేమ సమాచారాన్ని విచారించమన్నారు, ముఖ్యంగా భరతుని గురించి అడగమని నన్ను పంపించారు. నేను అయోధ్యకు వెళ్ళాను, అయోధ్యకు వెళ్ళిన తర్వాత విషయం తెలిసింది, మీరు ఇక్కడికి వచ్చారు అని తెలిసి ఇక్కడకు నేను వచ్చాను అని చెప్తాడనమాట. అప్పుడు దశరథ మహారాజు అతనికి చక్కటి గౌరవ మర్యాదలు సత్కారాలు చేసి ఆ రాత్రంతా కూడా ఆయనతో చక్కగా కబుర్లు చెప్తూ గడుపుతాడు. తరువాత ఉదయాన్నే తన పుత్రులందరినీ కూడా వెంటబెట్టుకొని యజ్ఞవాటికకు వెళ్తాడు వశిష్ఠాది మహర్షులతో కలిసి. జనక మహారాజు కూడా యజ్ఞవాటికి వస్తారంటే వివాహానికి ముందనమాట. దశరథుని పక్కనే వచ్చి కూర్చుంటారట జనక మహారాజు. కూర్చుంటే ఈ లోపల రాముడు ఈ 3 సోదరులు 4 కలిసి చక్కగా అలంకరించుకొని వాళ్ళు యజ్ఞవాటికి వస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, చూడండి దశరథ మహారాజు సిద్ధంగా ఉన్నారు తన పుత్రులకు వివాహం చేయడానికి, కన్యాదాత యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తే అప్పుడు జనక మహారాజు చిరు మందహాసం చేస్తూ, మహర్షి దశరథ మహారాజుకి ఇక్కడ ఏమైనా అడ్డుందా, ఎవరైనా ఆయన అడ్డుగిస్తున్నారా, ఇప్పుడు మేమందరూ కూడా ఆయన సేవలో ఉన్నాము కాబట్టి నా ఆజ్ఞ అవసరం లేదు, ఆయన ఆజ్ఞ ఇస్తే మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు అని చెప్పి అప్పుడు వశిష్ఠ మహర్షితో అంటారనమాట, ఇక మీరే ఈ వివాహ కర్మలన్నీ కూడా చేయించాలి అని చెప్తే వాళ్ళు అప్పుడు ఈ ఋషులు మునులు అందరూ కూడా వివాహ మండపానికి వస్తారు. అప్పటికే అక్కడన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఆ వివాహానికి కావలసినటువంటి గంధం, పుష్పాలు, తర్వాత చిన్న చిన్న మొలకలతో ఉన్నటువంటి మూకుళ్ళు అంటారు, అంకురాలు ఉంటాయి అందులో, ఇవన్నీ, తర్వాత ధూపాలు, పాత్రలు, అక్షంతలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి అక్కడ వివాహ వేదిక వద్ద. అప్పుడు వశిష్ఠుడు శాస్త్రోక్తంగా అక్కడ అగ్నికి ఆహుతిచ్చి హోమాన్ని మొదలు పెడతారు. ఇక శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సన్నివేశం ఇప్పుడు జరగబోతుంది. జనక మహారాజు తన కుమార్తెను చక్కగా అలంకరించుకుని ఉంది. సీతాదేవి తన కుమార్తెను తీసుకుని వచ్చి అగ్ని సమక్షంలో శ్రీరామునికి ఎదురుగా కూర్చుండబెట్టి శ్రీరామునితో ఈ విధంగా చెప్తున్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహిణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా. ఆయన సీతాదేవిని చేతిని శ్రీరాముని చేతిలో పెట్టి చెప్తున్నారు, ఈమె నా కూతురు సీత, నీకు సహధర్మచారిణి కాబోతుంది, ఈమె యొక్క పాణిగ్రహణం చెయ్యి, ఈ పతివ్రతలాగా నిన్ను అనుసరిస్తుంది, ఒక నీడ అనుసరించినట్లుగా నిన్ను అనుసరిస్తుంది అని చెప్పి మంత్రపూతమైన జలాన్ని వాళ్ళపైన చల్లారు. చల్లి ఈ విధంగా పాణిగ్రహణం జరిగింది. తరువాత పైనుంచి అందరూ కూడా, దేవతలందరూ కూడా ఈ యొక్క ఘట్టాన్ని చూస్తూ ఆనందాతిరేకాలతో నృత్యం చేస్తూ ఉన్నారట. పుష్పవృష్టి కురిపించారు, దేవదుందుబులు మ్రోగించారు. అందరూ కూడా సాధు సాధు అని చెప్పి అక్కడి నుంచి ప్రశంసా వచనాలు కురిపించారు. తరువాత లక్ష్మణుని పిలిచి ఈ విధంగానే ఊర్మిళనిచ్చి కన్యాదానం చేశారు. అలాగే మాండవిని భరతునికి, తరువాత శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి ఈ విధంగా వివాహాలు జరిపించారు. ఈ జనకుని మాటలు విన్న తరువాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా వశిష్ఠుని యొక్క అనుమతిని పొంది వారి హస్తాలను స్వీకరించారు. చూడండి, ప్రతి పని చేసేటప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి కావాలి. ఆ అనుమతితోనే వీరు ఈ పాణిగ్రహణం చేశారు. తరువాత భార్యలతో కలిసి అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేశారు. తరువాత దశరథ మహారాజుకు 3 సార్లు, జనక మహారాజుకు 3 సార్లు, వశిష్ఠ విశ్వామిత్ర శతానందాది ఋషులందరికీ కూడా 3 సార్లు ప్రదక్షిణం చేశారు. చేసిన తర్వాత శాస్త్రోక్తంగా వివాహం సమాప్తమయ్యింది. పైనుంచి ఈ నలుగురు వివాహాలు జరిగిన తర్వాత దేవతలు చక్కగా పుష్పవర్షాన్ని కురిపించారు, నాట్యం చేశారు. ఆకాశమంతా కూడా ఈ దేవతలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట. అప్పుడు ఈ నలుగురు సోదరులు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి యొక్క నూతన వధువులను చేయి పుచ్చుకొని నెమ్మదిగా విడిది గృహానికి వెళ్ళారు. దశరథ మహారాజు, జనక మహారాజు, తర్వాత కుశధ్వజ మహారాజు, వశిష్ఠ శతానంద విశ్వామిత్ర ఋషులు అందరూ కూడా వారిని అనుసరిస్తూ అక్కడికి వెళ్ళారు. ఈ రాత్రంతా కూడా ఎవరు నిద్రపోలేదట. అంతా ఒక క్షణంలా గడిచిపోయిన తర్వాత రకరకాల అనుష్ఠానాలు ఉన్నాయి. కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత విశ్వామిత్ర మహర్షి ఈ నూతన వధూవరులను ఆశీర్వదించి తన యొక్క కార్యాన్ని ముగించుకొని ఆయన హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ దశరథ మహారాజు ఇప్పుడు ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. జనకుడు తన యొక్క కుమార్తెలకు లక్షల కొద్దీ ఆవులు, కంబళీలు, పట్టు వస్త్రాలు, అశ్వాలు, రథాలు, రకరకాలు ఆభరణాలు ఇవన్నీ కూడా కానుకలుగా సమర్పిస్తే అవన్నీ కూడా వీళ్ళ వెనుక బయలుదేరిన తర్వాత వీళ్ళందరినీ కూడా జనకుడు ఊరి చివరి వరకు కూడా సాగనంపి తిరిగి ఇంటికి వచ్చారు. ఈ దశరథుడు ఈయన యొక్క మొత్తం సపరివారంగా ప్రయాణం సాగిస్తూ ఉంటే కొంతసేపటికి హఠాత్తుగా పక్షులన్నీ కూడా వికృతంగా అరవడం మొదలుపెట్టాయట. జంతువులేమో ప్రదక్షిణలు చేస్తున్నాయట. ఇవన్నీ చూసి దశరథుడు చాలా భయపడ్డాడు. ఇవన్నీ అపశకునాలు అని చెప్పి చాలా భయపడి వశిష్ఠ మహర్షితో అంటే, వశిష్ఠ మహర్షి అది నిజమే, ఈ విధంగా పక్షులు భయంకరంగా అరుస్తున్నాయంటే ఏదో ప్రమాదం రాబోతోంది, అయితే ఈ జంతువులు మాత్రం ప్రదక్షిణలు చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం వల్ల మనకేమీ నష్టం కలగదు అని చెప్పి ఊరడిస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన మాటలు విన్న తర్వాత కొంచెం ఊరట కలుగుతుంది. కానీ కొద్దిసేపటికే మరలా భూమి కంపిస్తుంది. కంపించి మొత్తం పెనుగాలులు వస్తూ ఉంటాయి. ఈ గాలులకు వృక్షాలన్నీ కూడా వేళ్లతో సహా పెకిలించి వేయబడతాయి. అప్పుడు ఈ మొత్తం అంతా ఆకాశం అంతా కూడా నల్లటి మబ్బుతో కప్పబడి మొత్తం వాతావరణం అంతా నల్లగా మారిపోతుంది. ఈ వాతావరణంలో ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ మార్పుకి సైనికులందరూ కూడా మూర్ఛపోతారట. కేవలం ఈ మునీంద్రులు, తర్వాత దశరథుని యొక్క కుమారులు మాత్రం స్థిరంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడి మూర్ఛపోయారు. అప్పుడు అక్కడికి పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఈ పరశురాముని యొక్క రాకను తెలియజేస్తూ ప్రకృతి ఈ విధంగా వికృతంగా తాండవం చేసిందనమాట. ఆయన యొక్క తేజస్సును చూసి వీళ్ళందరూ కూడా ఒక్కసారి భయపడిపోయి కళ్ళు మూసుకున్నారట. ఒక పెద్ద గొడ్డలి ఆయన భుజం మీద వేలాడుతోంది. ధనుస్సు, బాణాలు ధరించి ఉన్నాడు. ఈయన ఎప్పుడు కూడా క్షత్రియులను నాశనం చేస్తూ ఉండేవాడు కదా. తన తండ్రిని ఈ కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు
చంపడం వల్ల ఆ కోపంతో ఆయన క్షత్రియ వంశాన్ని మొత్తం ఈ భూమి మీద లేకుండా చేస్తానని క్షత్రియులందరినీ నరుకుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయన్ని ఎదురుగా చూసి వీళ్ళందరూ కూడా భయపడతారు, ముఖ్యంగా దశరథ మహారాజు. ఇప్పుడు ఏమిటి ఈయన ఇలా వచ్చారు, మమ్మల్ని మా మీద కక్షతో వచ్చారా ఏమిటి అంటే క్షత్రియులను చంపుతారు కదా ఈయన అనే భయంతో ఆయన చాలా భయపడుతూ ఉన్నారు. అయితే ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయనను సత్కరించి చాలా ప్రసన్నంగా మాట్లాడారు, పరశురామునితో చాలా స్తుతించారు. ఆ స్తుతులకన్నిటికీ కూడా సంతోషించి ఆయన శ్రీరామచంద్రునితో ఈ విధంగా అంటారు, చూడు రామ, నీ పరాక్రమాన్ని గురించి విన్నాను. నువ్వు శివధనుస్సును విరిచావట కదా, చాలా నిజంగా గొప్ప విషయం అది, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నీ పరాక్రమం ఏమిటో చూద్దామని నేను స్వయంగా వచ్చాను. నేను కూడా ఒక ధనుస్సును తీసుకొని వచ్చాను. అది ఆ ధనుస్సు నా తండ్రి గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. దానిని కనుక నువ్వు ఎక్కువ పెట్టగలిగితే కనుక నేను నీ పరాక్రమాన్ని నేను ఒప్పుకొని నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను. మన ఇద్దరి పేర్లు రాముడే కాబట్టి మన ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఉండాలి. అందువల్ల మనం ద్వంద్వ యుద్ధం చేస్తే నువ్వు కానీ నేను కానీ ఒక్కరే గెలవాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఈ దశరథ మహారాజు చాలా భయంతో ఆయన పరశురామునితో అంటాడు, ఈ మధ్య నేను విన్న విషయం ఏంటంటే నీ కోపం తగ్గి ఈ మధ్య శాంతంగా ఉంటున్నావు విన్నాను. హఠాత్తుగా ఉండి పసివాళ్ళైన నా పిల్లల మీద ఎందుకు నువ్వు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నావు? ఆ తర్వాత దేవేంద్రుని దగ్గర నువ్వు అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి శపథం కూడా చేస్తావు కదా. నీకున్న భూమినంతా ఈ క్షత్రియులందరినీ వధించి నీకు సంక్రమించిన భూమినంతా కూడా కాశ్యపునికి దానం చేశావు. దానం చేసి మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నావని విన్నాను. మరి ఏమీ కారణం లేకుండా ఎందుకు ఇక్కడికి వచ్చి మా మీద ఎందుకు కోపాన్ని ప్రదర్శిస్తున్నావు? రామునితో యుద్ధం చేస్తానంటున్నావు. రాముడు మరణిస్తే మేమందరం కూడా మరణిస్తాము. అందువల్ల నువ్వు దయచేసి దీనిని విరమించి మా పిల్లలకు అభయాన్ని ఇవ్వాలి అంటే పరశురాముడు రాముని వైపు తిరిగి అంటాడనమాట, నువ్వు నిజంగా గొప్పవాడు అయితే కనుక నువ్వు శివధనుస్సును విరిచావు, దీనిని కూడా నువ్వు ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెడితే అప్పుడు నేను నిన్ను గొప్పవాడిగా నేను పరిగణిస్తాను. ఈ శివధనుస్సు ఏంటంటే నాకు నా తండ్రి శివధనుస్సు కాదు విష్ణుధనుస్సు. ఈ విష్ణుధనుస్సు నా తండ్రి గురించి నాకు వచ్చింది. అయితే అసలు ఏం జరిగిందంటే ఒకసారి దేవతలందరికీ కూడా శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అనే ఒక మీమాంస జరిగింది. అప్పుడు వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ మధ్య ఒక శత్రుత్వాన్ని కల్పించాడట ఆయన. కల్పిస్తే అప్పుడు కల్పించుకొని వీళ్ళిద్దరికీ కూడా దేవతలు విష్ణువుకేమో విష్ణుధనుస్సును తర్వాత శివుడికి శివధనుస్సును ఇచ్చారట. వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేస్తున్నారు, భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఒకసారి విష్ణువు ఏం చేశాడంటే మొత్తం తన శక్తితో ఆ శక్తిని అంతా కూడా కూడగట్టుకుని ఒక హుంకారం చేశాడట. ఆ హుంకారంతో శివధనుస్సు నిర్వీర్యమైపోయింది. నిర్వీర్యమైపోయి ఈ విష్ణువు యొక్క హుంకారానికి మొత్తం ఈ లోకాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఈ విపరీత పరిణామానికి కూడా భయపడిపోయి దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వస్తే అప్పుడు బ్రహ్మ వీళ్ళిద్దరినీ కూడా ప్రార్థిస్తే ఆ యుద్ధం ముగుస్తుంది. కానీ శివధనుస్సు జడమైపోవడం వల్ల విష్ణువే గొప్పవాడని వాళ్ళు తీర్మానిస్తారట. దానితో శివుడికి కోపం వచ్చి ఆ నిర్వీర్యమైన అయిపోయినటువంటి ఆ శివధనుస్సును అప్పట్లో ఆ రాజుకి మనం చెప్పుకున్నాం కదా, ఈ జనక మహారాజు యొక్క పూర్వీకుడైనటువంటి దేవరాతునికి ఇస్తాడు. విష్ణువు ఏం చేస్తాడంటే ఈ విష్ణు ధనుస్సును భృగు వంశానికి చెందినటువంటి రుచీకుడు అనే మునికి ఇస్తాడు. ఆ రుచీకుడేమో నా తండ్రి అయినటువంటి జమదగ్నికి ఇస్తాడు. నా తండ్రిని ఆయుధాలు లేకుండా ఉన్నప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు చంపాడు. అందువల్ల నా కోపంతో క్షత్రియ వంశాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ వచ్చాను. చివరికి నా దగ్గర ఉన్నటువంటి భూమి అంతటిని కూడా కాశ్యపునికి దానం చేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటున్నాను. అందువల్ల నీవు ఈ విష్ణుధనుస్సును కూడా ఎక్కుపెట్టి నాకు నీ యొక్క ప్రతాపాన్ని చూపించి నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే నన్ను పరాక్రమం లేనివాడుగా మీరు చెప్తే మాత్రం నేను ఒప్పుకోను, అది నేను సహించలేను. అందువల్ల నేను నా యొక్క పరాక్రమాన్ని మీకు ప్రదర్శిస్తాను అని చెప్పి ఆ విష్ణుధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తారు. సంధించిన తర్వాత పరశురామునితో రాముడు అంటాడనమాట,
నీవు బ్రాహ్మణుడు అయిపోయావు, అందువల్ల నేను నిన్ను ఈ బాణాన్ని నేను నీపై సంధించలేను. అది కాకుండా నా గురువు అయినటువంటి విశ్వామిత్రునికి నీవు బంధువు. ఎలా అంటే ఈ జమదగ్ని విశ్వామిత్రుని యొక్క సోదరి సత్యవతి, ఆ సత్యవతి యొక్క కొడుకు జమదగ్ని, జమదగ్ని యొక్క కొడుకు పరశురాముడు అనమాట. ఈ విధంగా వాళ్ళకి బంధుత్వం ఉంది. అందువల్ల నేను ఈ 2 కారణాల చేత ఈ బాణాన్ని నీపై సంధించలేకపోతున్నాను. అయితే నేను బాణాన్ని ఎక్కువ పెట్టానంటే అది లక్ష్యాన్ని చేరవలసిందే. కాబట్టి నాకు ఒక 2 అవకాశాలు, ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వు. ఒకటి ఏంటంటే నీపై నేను సంధించలేను, అందువల్ల నీ యొక్క గమన శక్తిని, నీ యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో దానిపైన నేను ఈ బాణాన్ని సంధిస్తాను. అప్పుడు నువ్వు ఎక్కడికి తిరగలేవు. అదొకటి. ఇక రెండవది, నీవు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి లోకాలు ఉన్నాయే, ఈ పుణ్యం చేసి నువ్వు ఎన్నో లోకాలను సంపాదించావు, ఈ లోకాలని నేను నాశనం చేస్తాను. నీ గమన శక్తిని నాశనం చేయమంటావా, లేకపోతే నీవు సంపాదించినటువంటి లోకాలను నాశనం చేయమంటావా అంటే అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే, నా గమన శక్తిని నాశనం చేస్తే నేను ఇక్కడి నుంచి మహేంద్ర పర్వతానికి వెళ్ళలేను, నేను రాత్రి అయిపోతే ఈ భూమిపైన ఉండలేను. నేను కాశ్యపునికి నేను ప్రతిజ్ఞ చేశాను, రాత్రి అయిపోతే నేను భూమిపైన ఉండనని. అందువల్ల నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి అంటే నా గమన శక్తిని నువ్వు నాశనం చేస్తే నేను వెళ్ళలేను. కాబట్టి దానిని ఏం చేయవద్దు. నేను నా సత్కర్మలతో నేను పొందినటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు నాశనం చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ఈ విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టావో నాకు అర్థమైంది నువ్వు విష్ణువు యొక్క అవతారం అని చెప్పి. నీ చేతిలో ఓడిపోవడానికి అందువల్ల నాకు సిగ్గుగా లేదు. త్వరగా నువ్వు నీ బాణాన్ని నా యొక్క లోకాలపైకి సంధించి వాటిని నాశనం చెయ్యి అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు వెంటనే ఆ పుణ్యలోకాలన్నింటినీ కూడా ఆయన తన బాణంతో కొడితే ఈయన పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. వెంటనే 4 పక్కల కూడా చీకట్లు అవుతాయి. దేవతలు ఆకాశం నుండి హర్షధ్వానాలు చేస్తారు. ఈ విధంగా రాముడు పరశురాముడిని యొక్క గర్వాన్ని అణచడంతో వీళ్ళందరూ కూడా హర్షాతిరేకంతో పుష్పవర్షం కురిపిస్తారు. పరశురాముడు వెళ్ళిపోయాడు, కానీ దశరథుడు ఇంకా ఆ షాక్ తగిలిందో ఇంకా దాని నుంచి తేరుకోలేదన్నమాట. అప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి రాముడు చెప్తున్నాడు, పరశురాముడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు అందరినీ కూడా ఈ చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఆజ్ఞాపించండి, మనం అందరూ కూడా అయోధ్యకు వెళ్ళాలంటే. అప్పుడు దశరథ మహారాజు తేరుకొని తన పుత్రుణ్ణి కౌగులించుకొని, అబ్బా పరశురాముడు వెళ్ళిపోయాడా మాట విని ఎంతో సంతోషంతో ఆయన పొంగిపోయి మరలా పునర్జన్మ ఎత్తినట్లుగా అనిపించిందట ఆయనకి. అప్పుడు ఈ దశరథుడు ఆజ్ఞ ఇవ్వగా ఈ చతురంగ బలాలన్నీ కూడా అయోధ్యకు చేరుకున్నాయి. ఇంకా అయోధ్యలో ఇంకా వీరినందరినీ కూడా నూతన వధూవరులను ఆహ్వానించడానికి ఎంతో చక్కగా అలంకరించి మొత్తం అన్ని ఇళ్లపైన కూడా పతాకాలను ఎగరవేశారట. చక్కటి ధ్వనులు చేస్తున్నారు. రాజవీధుల్లో అంతా కూడా సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి చక్కటి నీళ్లు చల్లి ఉన్నారు. మంచి వాసనలు వస్తూ ఉన్నాయి. మొత్తం అన్ని గృహాలు కూడా చక్కగా అలంకరించారు. వీళ్ళందరూ కూడా ఎంతో జేజేలు కొడుతూ ఆశీర్వాదాలతో స్వాగతం పలికారు. వీళ్ళందరూ కూడా మొత్తం పురవీధులన్నీ కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయి. దూరం నుండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కటి మంత్రోచ్చారణతో వీళ్ళందరికీ కూడా ఎదురొస్తే ఈ దశరథ మహారాజు ఉన్నతమైనటువంటి ఆయన రాజప్రసాదంలోనికి తన యొక్క 4 పుత్రులు నూతన వధువులను వెంట పెట్టుకుని లోపలికి ప్రవేశించారు. ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయి పట్టపురాణులు ఈ నవ వధువుల 4 తీసుకొచ్చి ఇంక వాళ్ళకి చక్కటి ఉపచారాలు చేస్తున్నారట. ఆ ఉపచారాలు చేసి వాళ్ళని చూసి ఎంతో వాళ్ళు ఆనందపడుతున్నారు. వీళ్ళందరూ కూడా చక్కటి పట్టు వస్త్రాలు ధరించి ఈ 4 నూతన వధువులు 4 కూడా పట్టు వస్త్రాలు ధరించారు. ఆ పూజా గృహాల్లోకి ప్రవేశించి అక్కడ ముందుగా వాళ్ళు పూజలవి కూడా చేశారన్నమాట అక్కడ రాజగృహంలో. తరువాత రాజగృహంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళు నమస్కారాలు చేశారు, పాదాభివందనం చేశారు. బ్రాహ్మణులకు గోవులను తర్వాత ధనధాన్యాలను దానం చేశారు. తర్వాత వాళ్ళు చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. రామలక్ష్మణుల భరత శత్రుఘ్నులు కూడా తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఆనందంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత దశరథ మహారాజు భరతుడిని ఒకసారి తన దగ్గరికి పిలిచి, నీ తాతగారైనటువంటి కేకయ్య మహారాజు నిన్ను చూడాలని కోరుకుంటున్నారు,
నీ మేనమామ యుధాజిత్తు నేను మిథిలానగర్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రార్థించాడు నేను పంపించమని. అందువల్ల నువ్వు వాళ్ళతో వెళ్ళి అక్కడ మీ తాతగారికి నువ్వు ఆనందాన్ని కలుగు చేయాలంటే అప్పుడు శత్రుఘ్నునితో కలిసి భరతుడిని ఎప్పుడు శత్రుఘ్నుడు విడిచి ఉండలేడనమాట. భరతుడు ఎక్కడికి వెళ్తే ఆ శత్రుఘ్నుడు కూడా వెళ్ళేవాడు కాబట్టి వీళ్ళు ఇద్దరు కూడా బయలుదేరి ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా కౌగలించుకొని వాళ్ళ వద్ద సెలవు తీసుకుని తల్లిదండ్రులకు నమస్కరించి వీళ్ళు వెళ్తారనమాట. భరతుడు వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణులు తన తల్లిదండ్రుల యొక్క సేవలు చేస్తూ చాలా ఆనందంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. పెద్దవాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాముడు సీత వారి యొక్క అన్యోన్యత గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. రాముడి మనస్సు ఎప్పుడు కూడా సీత పైనే ఉండేదట. ఆవిడిలో ఉన్నటువంటి సౌశీల్యం తర్వాత సద్గుణాలు ఇవన్నీ కూడా రాముణ్ణి ఎంతో ఆకట్టుకొని రోజు రోజుకి కూడా ఆమె పైన ఆ ప్రేమ అన్నది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. అలాగే సీత కూడా ఎప్పుడు కూడా శ్రీరాముని యందే మనసు నిలుపుకొని ఉండేది. ఆయన యొక్క గుణగణాలు తర్వాత తన భర్త అయిన కారణంగా ఆమె యొక్క మనసు శ్రీరామునిపైనే ఉండేదట. ఇంకా ఆ ప్రేమ అన్నది ద్విగుణీకృతం అవుతూ ఉంది, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఒకరి భావాలను ఒకరు గ్రహిస్తూ నడుచుకుంటూ ఉండేవారు. ఈ విధంగా చాలా కాలం లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తి వలె వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అన్యోన్య దాంపత్యంతో వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు పరస్పర అనురాగాలతో అని చెప్తారు. దీనితో బాలకాండం పరిసమాప్తమవుతుంది. ఇప్పుడు బాలకాండంలో శ్రీరాముని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొంచెం మనం ఆలోచిద్దాం. ఇక్కడ శ్రీరాముని జన్మ జరిగిన తరువాత ఎంతో ప్రార్థనలతో జన్మించాడు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి. జన్మించిన తరువాత వీళ్ళు చక్కటి అన్నిట్లో కూడా శాస్త్ర విద్యలో కాదు, అస్త్ర విద్యలో కాదు, అన్నిట్లో కూడా వాళ్ళు ముందంజగా ఉండేవారు. తర్వాత విశ్వామిత్ర మహర్షితో వాళ్ళు ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపించేది విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు అడవికి రావడం, అక్కడ వాళ్ళ యొక్క వినయ విధేయతలు, ఎంత పరాక్రమం ఉన్నప్పటికీ కూడా అసలు కొంచెం కూడా గర్వం లేకపోవడం, అందరూ ఎంతో ప్రశంసిస్తున్నా సరే ఎంతో వినయంతో ఉండడం, తర్వాత గురువు అయినటువంటి విశ్వామిత్ర మహర్షికి సేవా శుశ్రూషలు చేస్తూ ఉండడం, ఆయన ఎంతో చాలా తొందరగా కోపం వస్తుంది. అటువంటి మహర్షి వీళ్ళిద్దరి పట్ల ఎంతో అనురాగాన్ని కురిపిస్తూ ఉంటారంటే వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా అక్కడ రాజకుమారులు ఎప్పుడు ఎంతో విలాసానికి అలవాటు పడినటువంటి జీవితం, కానీ ఎప్పుడైతే అరణ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఏమాత్రం ఒక్క మారు మాట కూడా మాట్లాడకుండా అక్కడ వాళ్ళు ఏ విధంగా విశ్వామిత్రుని వెంట వారు జీవించగలిగారు కందమూలాలు తింటూ, ఇదంతా మనం ఊహించుకుంటే అక్కడ శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ యొక్క పరాక్రమం తర్వాత వినయ విధేయతలు చూసి అందరూ కూడా ముచ్చట పడుతూ ఉండేవారు అనమాట. కానీ వీళ్ళు మాత్రం ఎంతో వినయంగా ఉండేవారు, గర్వం అనే మాట అన్నది ఉండేది కాదు. ఆ తర్వాత మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విశ్వామిత్రుని వెనుక వీరు నడుస్తూ వెళ్తూ ఉన్నారు, కొన్ని వందల మైళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క ప్రాంతం గురించి అక్కడ యొక్క చరిత్రను గురించి తెలుసుకోవాలనే కుతూహలం, శ్రీరాముడు అడిగిన ప్రశ్నలకు ఈ విశ్వామిత్ర మహర్షి చెప్పిన సమాధానాలు మనకి బాలకాండంలో సగానికి పైగా ఉంటుందన్నమాట. అలా వివిధ పూర్వీకుల చరిత్రలు, ఆశ్రమాల చరిత్రలు, ఋషుల చరిత్రలు ఇవన్నీ కూడా చాలా ఈ చక్కగా ప్రశ్నలు అడిగి ఆ కుతూహలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం మనకు ఇంతవరకు ఈ బాలకాండంలో కనిపిస్తుంది. తరువాత మనం అయోధ్యాకాండలోనికి మరుసటి వారం మనం వెళ్దాము. ఇప్పుడు సరిగ్గా ఇక్కడ అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ జరగడం కూడా దీనికి చాలా సమయోచితంగా అనిపిస్తూ ఉంది. మనం అనుకోలేదు, కానీ ఇది నిజంగా ఇది జరగడం కూడా మనకు శ్రీరాముని సంకల్పమే అని అనిపిస్తూ ఉన్నది. ఏ విఘ్నాలు లేకుండా మనం ఈ శ్రీమద్ రామాయణ మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలి, ఆ శక్తియుక్తులు మనకు శ్రీరామచంద్రుడు ప్రసాదించాలని కోరుకుందాం అందరూ కూడా. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.